జగన్కి 17 సీట్లు పోతాయి అంటే 8 సీట్లు మాత్రం వస్తే 17 సీట్లు మాత్రమే గెలుస్తారన్నట్టు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. దాన్ని సీ ఓటర్ సర్వే ఇంతకుముందు కూడా తప్పిందంటూ ఓ పక్కన వైసీపీ ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అయితే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్, ఎప్పటికప్పుడు దేశంలో మూడు ఎట్లా ఉందని చెప్పేటటువంటిది. ఇంకా 2018 నుండి వైసీపీ ఆధిక్యత ఎలాగా చెప్పుకొచ్చిందంటే 2018లో వైసీపీదే ఆధిక్యత 6% ఓట్ల ఆధిక్యత ఉందని చెప్పింది. 2022 ఆగస్టు నాటికి 7 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని అంచనా వేసింది. 2023 జనవరి నాటికి 10 ఎంపీ సీట్లు తెలుగుదేశానికి వస్తాయని అంచనా వేసింది. అంటే ఈ ఏడాది ఇది లాస్ట్ ఇయర్ 2023 జనవరిలో ఆగస్టు నాటికి, అంటే అది 6 నెలలకు ఒకసారి లెక్కేస్తున్నది. ఆగస్టు నాటికి 15 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయని అంచనా వేసింది. 24 నాటికి, ఇప్పుడు ఫిబ్రవరి నాటికి 17 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది తెలుగుదేశం పార్టీకి. దాన్ని బట్టి క్రమంగా డౌన్ అవుతా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ బట్టి తేలుతోంది.